హలో ఎవ్రీవన్. రీసెంట్గా మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారా? అలాగే ప్రభుత్వ ఉద్యోగాలైన పోలీస్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ ఆంధ్రాల్లోని పోలీస్ ఉద్యోగాలైన సబ్ ఇన్స్పెక్టర్స్ వాటితో పాటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు మీరు సిద్ధపడుతున్నారా? వాటితో పాటే అలాగే ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి ఉద్యోగాల కోసం కూడా సిద్ధపడుతున్నారా? లేదంటే యూపీఎస్సి సంబంధించి సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారా? అయితే మీరు ఫ్రెష్గా మీరు ఒక ఉద్యోగ అన్వేషణలో ఉన్నప్పుడు అంటే బ్యాచిలర్స్ డిగ్రీని పట్టుకుని బయటకు వచ్చారు, ఏడాది అవుతుంది. ఏం చేయాలి? ఈ రకాలైన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మీ కళ్ళ ముందు కనపడుతుంటాయి. అయితే వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాటికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? లేదంటే ఫిజికల్ మెజర్మెంట్స్ వేటికి అవసరం? అలాగే మెడికల్ స్టాండర్డ్స్ వేటికి అవసరం? ఇవన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు ఎదురు చూస్తే దాదాపుగా చాలా నష్టపోతారు. విజయానికి ప్రథమ సూత్రం ఏంటంటే ఆల్రెడీ గత నోటిఫికేషన్లు మనం గమనిస్తూ వాటిలో ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని మీకు అనుగుణంగా మలుచుకుంటూ, అంటే సిలబస్ కావచ్చు, ఏజ్ అనేది నోటిఫికేషన్కి ఒక్కొక్కసారి మారచ్చు, మరి ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కామనే కదండి. కాబట్టి పాత నోటిఫికేషన్ గమనిస్తూ వాటిలో ఇచ్చినవి మీరు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా సిలబసెస్ని, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. అయితే వీటిని ఎక్కడి నుంచి సంపాదించాలి, ఎలా చూడాలి అంటే మీకు మా ఐఎన్ఎం ఛానల్ మంచి సోర్స్గా చెప్పొచ్చు. మా ఐఎన్ఎం ఛానల్ ఒక కొత్త సిరీస్ని ఈ యంగస్టర్స్కి, ఈ జాబ్ దీనికోసం ప్రత్యేకించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉద్యోగ అన్వేషణలో, ప్రభుత్వ ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళకి సక్సెస్ టిప్స్ అనే కొత్త సిరీస్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా రకరకాల ఎగ్జామ్కి సంబంధించి మీకు వివరాలు అందించడం జరుగుతుంది. వాటి మూలంగా మీరు విజయానికి చేరువుగా మొదటి మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మీరు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఎదురు చూస్తే చాలా నష్టపోతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే వాటి వివరాలు, ఇప్పుడు సాధారణంగా పోస్టులు, సంఖ్యలు ఇవన్నీ మారచ్చు, ఏజ్ మారచ్చు, కానీ రిక్వైర్మెంట్స్ అన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని మీరు ముందే తెలుసుకుని ముందే జాగ్రత్త పడితే తర్వాత చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి వాటిని సక్సెస్ టిప్స్ని బాగా ఉపయోగించుకుని విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అలాగే మొట్టమొదటిగా మా ఛానల్ చూస్తుంటే, ఐఎన్ఎం ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఈ సిరీస్ సక్సెస్ టిప్స్ అనే సిరీస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఎస్ఐ పోస్ట్ క్వాలిఫికేషన్స్ని, అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్వాలిఫికేషన్స్ని మనం గమనిద్దాం. ఇవి చూడడం వల్ల మీకు ప్రిపరేషన్కి ఈజీ అవుతుంది. ఫస్ట్ వన్ క్వాలిఫికేషన్స్, బేసిక్ క్వాలిఫికేషన్, ప్రైమరీ నీడ్స్ ఏంటి అసలు, అవి లేకుండా మీరు అడుగు పెట్టలేరు. కాబట్టి ఇందులో రకాలు ఏమున్నాయి, పోస్ట్లో రకాలు ఏమున్నాయి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటి తాలూకు ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఏంటి, అలాగే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి. ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో అతి ముఖ్యమైనది ఇవి లేకుండా, ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్లో మెజర్మెంట్స్ లేకుండా మీరు ఎగ్జామ్ రాయలేరు. ఈవెన్ దో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా కూడా మీకు ఈ టెస్ట్లో డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇది ముందరే గమనించండి. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీరు గమనించండి. మెడికల్ స్టాండర్డ్స్ వివరాలు వీడియో చివరిని ఇవ్వడం జరిగింది. ఓకే, ముందర అసలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనే పోస్టులు ఎన్ని రకాలుగా సాధారణంగా ఇవ్వడం జరుగుతోంది, ఇది 2018 నోటిఫికేషన్ బేస్ చేసుకుని మీకు అవగాహన కల్పించడానికి ఇవ్వడం జరిగింది. ఇలాగే ఉంటాయా రేపు నోటిఫికేషన్లు అంటే కొంచెం మార్పులు ఉండొచ్చు, కానీ ఎక్కువగా రిపీటెడ్గా 2016లో కానీ 18లో కానీ రిపీటెడ్గా వచ్చిన వివరాలు ఇవి. వీటికి సంబంధించి మొట్టమొదటిగా మనం నేమ్ ఆఫ్ ద పోస్ట్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లో అతి ముఖ్యమైనది ఫస్ట్ కేటగిరీలో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్, ఎస్సిటి అంటాం. దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ సివిల్ విభాగానికి సంబంధించింది. ఇదండి ఎక్కువగా అత్యధికమైన పోస్టులు ఉండేవి, డిమాండ్ ఉండేది, ఉద్యోగానికి డిమాండ్ ఉండేది, పబ్లిక్తో రిలేటెడ్ ఉండేది సివిల్ పోలీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వీటికి
men and women eligible candidates, men and women. Next, SCT అంటే స్టాట్మెంటరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటాం. ఇవి ఆర్మ్డ్ రిజర్వ్ సంబంధించినవి. ఈ రిజర్వ్ విభాగానికి మెన్ అండ్ విమెన్ ఎలిజిబుల్ ఉంది. మూడోది SCT స్టాట్మెంటరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ APSP అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్. all men are eligible, only men. Next, deputy jailers in prisons and correctional services department. జైళ్ళు వీళ్ళ విభాగాలకు సంబంధించి జైలు విభాగాలు ఇలాంటి సంబంధించిన సర్వీసెస్ డిపార్ట్మెంట్కి ఇది ముఖ్యంగా ఇది పరివర్తన విభాగం. జైలు పరివర్తన విభాగాలు ఖైదీల మార్పుల కోసం సంబంధించిన డిపార్ట్మెంట్. ఇది మెన్ ఓన్లీ. వీటికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే మెన్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, డెప్యూటీ జైలర్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. సేమ్ క్యాడర్. ఇది విమెన్ కి క్యాడర్, విమెన్ ఎలిజిబుల్. సిక్స్త్ వన్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ ఇన్ AP ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్మెంట్. మెన్ ఆర్ ఎలిజిబుల్. మెన్ అంటే సివిల్ విభాగానికి ఆర్మ్డ్ రిజర్వ్ కి మెన్ అండ్ విమెన్ ఎలిజిబుల్. తర్వాత APSP డెప్యూటీ జైలర్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెపరేట్. స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ ఇన్ AP ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ మెన్ ఎలిజిబుల్. ఓన్లీ డెప్యూటీ జైలర్స్ అండ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ విమెన్ కి సెపరేట్ గా ఉందండి. ఓకే, ఇవి మనం అంటే మనం చూసేది సాధారణంగా పబ్లిక్ రిలేటెడ్ గా సబ్ ఇన్స్పెక్టర్స్ చూస్తూ ఉంటాం, సివిల్ విభాగాన్ని అత్యధికంగా చూస్తుంటాం. కానీ దీనికి రిలేటెడ్ గా ఎక్కువగా పోస్టులు వీటిని కూడా ఇస్తూ ఉంటారు. ఖాళీలు సంబంధిత ఖాళీల వివరాలు కూడా ప్రతిసారి నోటిఫికేషన్లు ఇవి కూడా కనపడుతుంటాయి. కాబట్టి కానీ డిమాండ్ ఉన్న పోస్ట్, ప్రజలకు సేవ అందించే పోస్ట్, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండే పోస్ట్ సివిల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్. ఓకే, మరి వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అన్నిటికీ కూడా డిగ్రీ కలిగి ఉండాలండి. ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తూ ఉంటారు. సాధారణంగా మనం గత 2016-18 నోటిఫికేషన్ గమనించినప్పుడు 1 జూలై 1 జూలైని కట్ ఆఫ్గా తీసుకోవడం జరిగింది. అంటే ఒకసారి 2016లో వచ్చినప్పుడు 1 జూలై 2016, అలాగే 2018లో వచ్చినప్పుడు కూడా 1 జూలై 2018 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే బేసికల్గా తీసుకుంటే 1 జూలై 2021 నాటికి మీకు డిగ్రీ అవార్డ్ అయి ఉండాలి. 1, 2, 3 and 6 అంటే సివిల్ పోలీస్కి, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్కి, ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి, APSP సబ్ ఇన్స్పెక్టర్కి, అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ AP ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా 1 జూలై నాటికి డిగ్రీ అవార్డ్ అయి ఉండాలి. అంటే ఇంకా ఈ సంవత్సరం కంప్లీట్ కాకపోయినా గత సంవత్సరంలో అడిగిన విధానాన్ని బట్టి మనం వస్తున్నాం. కట్ ఆఫ్ డేట్ మారొచ్చండి. ఇది ఒకటి, అంటే నోటిఫికేషన్ బట్టి ఉంటుంది. అక్కడ డిగ్రీ అవార్డెడ్ అయి ఉండాలి OC/BC క్యాండిడేట్స్కి. అలాగే SC/STకి మినహాయింపు ఉందండి. ఇందులోను రిజర్వేషన్లోను రిజర్వ్డ్ కేటగిరీలో SC/ST షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆ కన్సర్న్ డేట్ కట్ ఆఫ్ డేట్ నాటికి ఇంటర్మీడియట్ వీళ్ళు పాస్ అయి ఉండాలి. వాటితో పాటే షుడ్ హ్యావ్ స్టడీ డిగ్రీ, అతను డిగ్రీ చదివి ఉండాలి. అంటే అక్కడ పాస్తో నిమిత్తం లేదు డిగ్రీ, కానీ ఇంటర్మీడియట్ మాత్రం ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అదండి, అంటే డిగ్రీ కలిగి ఉండాలి, డిగ్రీ అర్హత. తర్వాత ఇవి 1, 2, 3 and 6 పోస్టులకు మాత్రమే అండి. 4, 5 అంటే డెప్యూటీ జైలర్స్ మెన్ అండ్ విమెన్ సంబంధించింది డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్ అండి. ఖచ్చితంగా డిగ్రీ ఉండి తీరాలి. ఇక్కడ నో ఎగ్జామ్షన్స్. SC/STకి ఏమి కూడా ఎగ్జామ్షన్స్ లేవు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మంది రిపీటెడ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం మీరు గమనించుకోవాల్సి ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా అన్నది. అలాగే ఫ్రెషర్స్ ఆల్రెడీ ఏజ్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏజ్లోనే ఉంటారు కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు. ఓకే, 1, 2, 3 అంటే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్
ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సంబంధించి వాటికి మినిమం ఏజ్ 21 సంవత్సరాలు, 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ యాక్చువల్గా ఇది 2 ఇయర్స్ పెంచడం జరిగింది. ఇప్పుడు 27, గతంలో 25 ఉండేదండి, 2020లో పెంచడం జరిగింది. 2 ఇయర్స్ ఎగ్జామ్ చేయడం జరిగింది, అంటే రిలాక్సేషన్ 2 ఇయర్స్ ఇచ్చారు. 27 మ్యాక్సిమం ఏజ్. ఇంకా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ క్యాండిడేట్ సంబంధించి +5 ఉంటుంది, అంటే 32 ఇయర్స్. ఓపెన్ కేటగిరీ 27, in between 21 and 27. రిజర్వేషన్ కేటగిరీ in between 21 and 32. రైట్, రిజర్వేషన్. ఇది కట్ ఆఫ్ డేట్ సాధారణంగా ఇచ్చిన గత నోటిఫికేషన్లు ఇచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే 1/7 కట్ ఆఫ్ డేట్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే 1 జూలై ఏ సంవత్సరం అయితే వచ్చిందో నోటిఫికేషన్ అనేది. గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా ఆఫ్టర్ జూలై రావడం వల్ల 17 బేస్మెంట్ గా తీసుకున్నారు. మనం కూడా ఒక ఐడియా కోసం వీటినే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 4th పోస్ట్ అంటే డెప్యూటీ జైలర్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఓన్లీ మెన్ ఎలిజిబుల్ అన్నాం కదండి. ఇక్కడ మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం ఏజ్ 32. గతంలో 30 ఉండేది. 2 ఇయర్స్ ఎగ్జామ్షన్ అంటే రిలాక్సేషన్ 2 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి +5 అంటే 37 ఇయర్స్ వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ ఉందండి. 21 ఇయర్స్, ఇన్ బిట్వీన్ 21 to 32 ఓసీ క్యాండిడేట్స్ ఇదండి. 37 అప్ టు 37 రిజర్వేషన్ క్యాండిడేట్స్ డెప్యూటీ జైలర్స్ పోస్ట్కి. అలాగే డెప్యూటీ జైలర్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్ విమెన్ విభాగానికి సంబంధించి కూడా ఇక్కడ మార్పు ఉందండి. 21 మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ 27. ఇక్కడ గమనించాలి తేడాన్ని, మెన్కి విమెన్కి తగ్గించారు. ఇక్కడ మెన్కి అయితే 32 ఉంది, కానీ విమెన్ కేటగిరీ వచ్చేవాడు 27 మాత్రం ఉందండి. గతంలో 25 ఉండేది. సో ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీకి +5 అంటే 32 మ్యాక్సిమం ఏజ్. ఇక లాస్ట్ 6 స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మెన్ మెన్కి సంబంధించింది. ఇక్కడ మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 32. గతంలో 30 ఉండేది. 2 ఇయర్స్ వీళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఓపెన్ క్యాండిడేట్స్కి. మరి రిజర్వేషన్ క్యాండిడేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకి +5 అంటే 37 వరకు అవకాశం ఉంది. ఇవండి, ఇవి మీరు గమనించవలసిన అవసరం చాలా ఉంది. ఫ్రెషర్స్కి ప్రాబ్లం ఉండదు, కానీ ఫ్రెషర్స్ మీన్స్ అప్పుడే డిగ్రీ అయిన వాళ్ళు లేదా కొంచెం ఏజ్ క్రాస్ అయిన వాళ్ళు అయితే కొంచెం చూసుకోవాల్సి ఉందండి. రిపీటర్స్ కూడా ఒకసారి గమనించుకోవాల్సి ఉంది ఏజ్ని. ఇంకా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఒక ఎత్తు, వీటి గురించి తెలుసుకోవడం. ఇవి లేకపోతే మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం వృధా, ఉపయోగం ఉండదు. గమనించండి, ప్రతి వాళ్ళకి కూడా ఫిజికల్ మెజర్మెంట్స్లో మనం నోటిఫికేషన్ వచ్చి కొలతలు కొలుచుకునే వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయి మెయిన్స్ ముందర జరిగే ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఇవన్నీ అంతవరకు కూడా మన హైట్లు కానీ మనం గమనించుకోము. సాధారణంగా ప్రతి వాళ్ళు ఏమనుకుంటాం, మనం ఆ హైట్ ఉన్నాము, మన చెస్ట్ సరిపోతుంది అనుకుంటారు. కానీ దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం. చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా గతంలో ఇలాగ బాధపడిన వాళ్ళే. వాళ్ళు ఎగ్జామ్ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెజర్మెంట్స్లో డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. కాబట్టి ముందరే గమనించుకోండి ఇవన్నీ కూడా. ఓకే, 1 పోస్ట్ నెంబర్ 1, 2, 3 and 6 అంటే సివిల్, ఏఆర్, ఆర్మ్డ్ రిజర్వ్, ఏపీఎస్పి అండ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ సంబంధించి ఇక్కడ మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాం. హైట్ ఎంత ఉంటుంది, మ్యామ్ హైట్ ఎంత ఉండాలి అంటే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే అర్హత కావాలి అంటే 167 సెంటీమీటర్లు హైట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే అతని చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. అంటే మొత్తం రౌండ్ కొలత తీసినప్పుడు 86.3 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. ఇన్స్పిరేషన్ అంటే గాలి
పీల్చినప్పుడు చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్, అంటే 5 సెంటీమీటర్లు విస్తరించాలి. 86.3 చెస్ట్ కొలత ఉండాలి, చుట్టుకొలత. వాటితో పాటే గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు అది విస్తరణ కలిగి ఉండాలి. ఇది మెన్ విభాగానికి సంబంధించి 1, 2, 3, 6 పోస్టులకు సంబంధించి ఇవ్వండి. మరి విమెన్ కేటగిరీకి సంబంధించి హైట్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి, అంటే 152.5 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అలాగే వెయిట్ 40 కేజీస్, 40 కిలోలు కలిగి ఉండాలి. ఇవ్వండి. మరి ఇక్కడ కూడా ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? ఇక్కడ మనం డిగ్రీలోని ఎగ్జామ్షన్స్ కొన్నిటికి చూసాము. అలాగే ఈ మెజర్మెంట్స్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఎవరికి అంటే ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్కి సంబంధించి ఏజెన్సీ ఏరియాస్కి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి సంబంధించి ఆదివాసీ తెగలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి కొలతల్లో మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అది హైట్ తీసుకుంటే 1, 2, 3 అండ్ 6 పోస్టులకు సంబంధించి 160 సెంటీమీటర్స్, అంటే 160 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి చుట్టుకొలత 80 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. తర్వాత ఈ ఎక్స్పాన్షన్ గాలి పీల్చేటప్పుడు 3 సెంటీమీటర్లు విస్తరించి ఉండాలి చెస్ట్. ఓకే. అలాగే విమెన్ విభాగానికి సంబంధించి 150 సెంటీమీటర్లు ఉండాలి, 38 కిలోలు బరువు కలిగి ఉండాలి. ఇవ్వండి. తర్వాత పోస్ట్ కోడ్ 4th అంటే డెప్యూటీ జడ్జ్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. వీటికి సంబంధించి హైట్, ఇది ఓన్లీ మెన్కి సంబంధించిందే. హైట్ వచ్చేసి 168 సెంటీమీటర్స్, అంటే 168 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అలాగే చెస్ట్ చుట్టుకొలత 87 సెంటీమీటర్స్ కలిగి ఉండాలి. ఇక్కడ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి, చాలా తేడా ఉన్నాయి. ఇక్కడికి ఇక్కడ 167.6 ఉంటే ఇక్కడ 168 ఉంది. అలాగే 86.3 ఉంటే ఇక్కడ 87 ఉంది. మినిమం ఎక్స్పాన్షన్ గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ కలిగి ఉండాలి. ఇక్కడ కూడా ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్కి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరికి సంబంధించి వాళ్ళకి మినహాయింపు ఉందండి. ఈ పోస్ట్కి, డెప్యూటీ జైలర్స్ పోస్ట్కి 164 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి. వాటితో పాటే 83 సెంటీమీటర్లు చెస్ట్ చుట్టుకొలత కలిగి ఉండాలి. వాటితో పాటే 5 సెంటీమీటర్స్ గాలి పీల్చినప్పుడు విస్తరించి ఉండాలి, ఎక్స్పాన్షన్. ఇవన్నీ. మరి ఇంకా స్త్రీ విభాగానికి సంబంధించి పోస్ట్ 5th పోస్ట్ డెప్యూటీ జడ్జెస్ అండ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో విమెన్ కేటగిరీకి సంబంధించి వాళ్ళ హైట్ 153 సెంటీమీటర్స్ ఉండాలి, 153 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. అలాగే వెయిట్ వచ్చేసి 45.5 కిలోలు కలిగి ఉండాలండి. సో ఇవి లేకుండా, ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ రిక్వైర్మెంట్స్ లేకుండా మీరు ఏమాత్రం తక్కువ ఉన్నా కష్టమవుతుంది, ప్రిపరేషన్ కానీ ఇదంతా వృధా అవుతుంది. ముందరే గమనించండి, ఇవి ఉన్న వాళ్ళే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. వాటితో పాటే మెడికల్గా కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ కావాల్సి వస్తే మెడికల్ స్టాండర్డ్స్ అంటాం, ఐసైట్ సరిగ్గా ఉండడం, ఇలాంటివి సంబంధిత చాలా వరకు వివరాలు ఉన్నాయి. ఇవన్నీ నేను వీడియో చివరిన ఫోటోగ్రాఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఓకే. మరి తర్వాత వీటికి సంబంధించి APSLPRB అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి మన SI పోస్ట్ క్వాలిఫికేషన్ చూసాం కదా. ఇప్పుడు తర్వాతగా మనం క్లాస్లో తర్వాత వీడియోలో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే వాటి సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ, మెయిన్స్ ఇలా ఉంటాయి కదా, వాటికి సంబంధించి సిలబస్ ఏంటి, ఆ సిలబస్ ఏవేంటి మెన్షన్ చేశారు అన్నవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.